నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సంక్రాంతి బరిలో ఈసారి దాదాపు 4-5 సినిమాలు ఉన్నాయి. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా ప్రభాస్ అని చెప్పేసి అంటున్నారు. కీలకంగా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ పేరు వీళ్ళిద్దరి మధ్యన వైరం అని చెప్పేసి అంటుంటారు. కానీ ఈసారి చిరంజీవి వర్సెస్ ప్రభాస్ లాగా మనం చూడాల్సి వస్తుందా? మొత్తానికి సంక్రాంతి బరిలో ఏ సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలే ఎందుకు పెద్దగా ఫోకస్ అవుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే రాజాసాబ్ డిసెంబర్ 5 రిలీజ్ అయి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ అది జనవరి 9వ తారీఖు పోస్ట్పోన్ అవడంతో నిన్న అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు జనవరి 9 అని. దాంతో ఇప్పుడు చర్చించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు శంకర్ ప్రసాద్ గారి సినిమా, మన శంకర్ ప్రసాద్ సినిమా ఆ టైంకి రావటం, ఈ సినిమానేమో జనవరి 9 అవ్వటం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. జనరల్గా ఎవరు ఊహించాల రాజాసాబ్ డిసెంబర్కి వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా పోటీ ఉండదు మన శంకర్ వరప్రసాద్ అనుకున్నారు సంక్రాంతి బరిలో. కానీ సడన్గా రాజాసాబ్ అనేది జనవరికి మారటం. ఇంకోటి ఏంటంటే రాజాసాబ్కి పాటల పరంగా అంత ఇంకా వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ సినిమా కొద్దిగా వర్క్ అవ్వదనే ఉద్దేశంతో వాళ్ళు మార్చుకున్నారని కొంత బయర్స్ ఏంటంటే సంక్రాంతి బరిలో దింపండి, డిసెంబర్ అయితే కరెక్ట్ కాదు అని కొంతమంది అడుగుతున్నారని, అందువల్ల రాజాసాబ్ మార్చడానికి ప్రధాన కారణం అదే అని చెప్తున్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే మారుతి గారి డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథ చిత్తం కావచ్చు, లేదా గతంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. కానీ అతిపెద్ద సినిమాలు తీసినటువంటి ప్రభాస్ గారు ఇప్పుడు రాజాసాబ్ మారుతి గారి డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా, అది వివిధ లాంగ్వేజ్లో వస్తుంది. సో అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా సంక్రాంతి పోటీ ఈ రాజాసాబ్కి మన శంకర్ వరప్రసాద్ గారికే ఉన్నట్టుగా మనం భావించాలి. మిగతా సినిమాల పరంగా పెద్ద కనిపించట్లేదు. ఎందుకంటే జననాయకన్ అనే సినిమా విజయ్ది, అది సంక్రాంతికే వస్తుంది. కానీ డబ్బింగ్ సినిమాగానే చూస్తారు. విజయ్కి పెద్ద మార్కెట్ కూడా లేదు కాబట్టి అది పెద్దగా లెక్కేసుకోవాల్సిన పరిస్థితి లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే జనవరి 9కి సినిమా మారటానికి కారణం సంక్రాంతి బరిలో సరైన సినిమాలు లేవు అనే ఉద్దేశంతో కూడా కావచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా 4-5 సినిమాలు పోటీ పడతా ఉంటాయి. ఈసారి పెద్ద పోటీ లేదు. ఈ జననాయకన్ అనే సినిమా తమిళ సినిమా, ఇంకొకటి ఏంటి అనగనగా ఒక రాజు నవీన్ పోలీసు సినిమా, అది సంక్రాంతికి అని చెప్తున్నారు. కానీ అది చిన్న హీరో సినిమా కాబట్టి అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక కిషోర్ తిరుమల డైరెక్షన్లో వస్తున్న సినిమా రవితేజ గారిది. ఆ సినిమాకి కన్ఫామ్గా తెలియదు. వాళ్ళు మొదట ప్రకటించారు కానీ ఆ సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి అందుకనే సంక్రాంతి బరిలో సరైన సినిమాలు లేవు, ఒక మన శంకర్ వరప్రసాద్ తప్పితే అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ జనవరి 9 అనుకున్నట్టున్నారు. దాంతో పోటీ అనివార్యమైపోయింది. అది మనం చూసుకుంటే ఈసారి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మన శంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు, అదేవిధంగా చూసుకుంటే రాజాసాబ్లో ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే మొన్న వచ్చినటువంటి ఒక సంక్రాంతి ఏదైతే ఉందో 2025 డాకు మహారాజ్ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ముగ్గురు పెద్ద హీరోలే పోటీ పడ్డారు. ఈసారి ఎందుకని పెద్ద హీరోలు ఓన్లీ ప్రభాస్ అండ్ చిరంజీవి గారు తప్ప మిగతా హీరోలు ఎందుకు లేరు అంటే ఏం చెప్తారు? పెద్ద హీరోలు అసలు సినిమాలు ఎక్కువ సినిమాలు చేయకపోవడం ప్రధాన కారణం అండి. ఇప్పుడన్నా ఈ 2 సినిమాలు కనిపిస్తున్నాయి. అసలు ముందు ఒక్కో సినిమానే ఉండే అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ సినిమాలు ఎక్కువ అంగీకరించట్లా. పాన్ ఇండియా పేరుతో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు అట్లా చూసుకున్నప్పుడు ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా అవకాశమే లేదు. ఎప్పుడు గుంటూరు కారం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది, అవకాశమే లేదు. మహేష్ బాబు సినిమా రావడానికి అవకాశం లేదు. అలాగే మరి డ్రాగన్ సినిమా అవడానికి కంప్లీట్ అవ్వడానికి అవకాశం లేదు. అది ఎప్పటికి అవుతాయో కూడా చెప్పలేము పరిస్థితి ఉంది. అలా పెద్ద హీరోలు ఏ పెద్ద హీరో చూసుకున్నా కానీ సినిమాలన్నీ డిలేగానే ఉన్నాయి. కాబట్టి డబ్బింగ్ సినిమాలనే అదే పాన్ ఇండియా సినిమా పేరుతో మనం వేరే రాష్ట్రాల హీరోలను కూడా మన హీరోలుగా చూసుకుంటూ యాక్సెప్ట్ చేయాల్సింది తప్పితే మన హీరోలుగా సినిమాల పరంగా చూసుకుంటే ఆ పోటీ ఒకప్పుడైతే మరి పెద్ద హీరోలు అందరూ కూడా 5 సినిమాలు పోటీ పడేవి. సంక్రాంతి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి సినిమా, నాగేశ్వర గారి సినిమా, కృష్ణ గారిది, సోమబాబు గారిది. సోమబాబు గారి పుట్టినరోజు జనవరి 14. కంపల్సరిగా జనవరి 14 సోమబాబు గారి సినిమా కూడా ఉండేది. కృష్ణ గారికి ఏంటంటే సంక్రాంతి సెంటిమెంట్, కంపల్సరిగా ఒక సినిమాని సంక్రాంతి బరిలో దింపేవాళ్ళు. కృష్ణరాజు గారి సినిమా ఇట్లా పోటీలు పడుతూ ఉండేవి హీరోల సినిమాలు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి కనపట్లేదు, ఒక ఏడాదిలాగా మారిపోయింది. మరి ఈసారి కూడా రాజాసాబ్ లేకపోతే చిరంజీవి గారి సినిమా అని అనుకునేవాళ్ళు. అయితే రానున్నటువంటి రోజుల్లో మనం చూస్తున్నాం, అది కూడా చిరంజీవి గారి సినిమా ఎందుకు ఉంటుందంటే గతంలో 2025 సంక్రాంతికి గాను ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అత్యంత భారీ హిట్, ఏదైతే 30 కోట్ల నుంచి 350 కోట్ల పైచులకు వసూలు చేసింది కాబట్టి సో అనిల్ రావుపూడి గారికి కూడా ఒక సెంటిమెంట్ ఉందనుకోవాలి. సో అందుకే చిరంజీవి గారి సినిమా వస్తుందని చెప్పి అనుకోవాలి. సో అలాంటి తరుణంలోనే వస్తుంది. కానీ వాస్తవానికి అయితే ఏ హీరోలు కూడా సంక్రాంతిని ఎందుకని ఒక మార్కెట్ లాగా ఎంచుకోవట్లేదు, ఒక సీజన్ లాగా ఎందుకని చూడడం లేదంటే ఏం చెప్తారు? అంటే సంవత్సరంలో సినిమా పూర్తి అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఎంచుకోవట్లేదు. సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒక సినిమా పెట్టుకున్నట్టయితే సంక్రాంతి బరిలో దింపడానికి ప్రయారిటీ చేసుకుంటున్నారు. అదే కారణం, మెయిన్ కారణం. ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేయగలిగితే
ఖచ్చితంగా సంక్రాంతి బరిలో దింపడానికి అవకాశం ఉంటుంది. అది మరి డైరెక్టర్లు అసమర్థత అనుకోవాలా, హీరోలు ఇది అనుకోవాలా, ఎందుకు చేయలేకపోతున్నారు, సంవత్సరానికి ఒక సినిమా కంప్లీట్ కాని పరిస్థితి ఎందుకు వచ్చింది, అప్పుడు నెల రోజుల్లో ఎందుకు సినిమా చేసేవాళ్ళు, ఇది ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు ఇది అనేది పరిస్థితి. అది కరెక్ట్ కాదు అసలు. కనీసం 2 సినిమాలు హీరోలు చేయగలిగితే ఖచ్చితంగా సంక్రాంతి బరిలో 3 హీరోలకు సినిమాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్రాంతికి అంత స్టామినా ఉంది వసూలు పరంగా. ఒక సీజన్ కాబట్టి, పెద్ద పండగ కాబట్టి, సీజన్ కాబట్టి ఒక పండగ వాతావరణం సినిమాల పరంగా ఉండేది. అలాగే 2 ఏళ్ల క్రితం కూడా అలాగే ఉంది, మొన్నకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. గేమ్ చేంజర్ పెద్ద సినిమానే, డాకు మహారాజ్ పెద్ద సినిమానే, మన సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమానే, ఇట్లా ఉంది. ఈసారి అయితే ఆ పరిస్థితి కనపట్ల. ఏది వస్తుంది, ఏది వాయిదా పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే అఖండ 2 కూడా వాయిదా పడిందని చెప్పేసి అన్నారు, కానీ పర్టికులర్ డేట్ అయితే ఇప్పటిదాకా మెన్షన్ చేయలేదు. కాకపోతే అఖండ ఫస్ట్ అఖండ వచ్చినట్టు ఏదైతే ఉందో డిసెంబర్ 2వ తారీఖున వచ్చింది కాబట్టి డిసెంబర్ సెంటిమెంట్ ఉందని, డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కొంత చర్చ జరుగుతుంటే, లేదు ఈసారి మళ్ళీ చిరంజీవి గారు ప్లస్ అదేవిధంగా చూసుకుంటే బాలకృష్ణ గారు మళ్ళీ 13వ పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంత అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగా ఒకవేళ పోటీ అఖండ తాండవం వర్సెస్ మనశంకర్ వరప్రసాద్ పడితే ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు ఖచ్చితంగా పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు పోటీలు పడిన సందర్భాలు ఉన్నాయి. వీరసింహారెడ్డి వాళ్ళ వేరే చూసుకుని ఇక వెనక్కి వెళ్తే మనకి దాదాపు 15 సినిమాలు 20 సినిమాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో జనవరి నెలలో వచ్చిన సినిమాల పరంగా పోటీ పరంగా చూసుకుంటే, మరి ఈసారి మరి అఖండ తాండవం డేట్ అయితే క్లారిఫై కాలేదు. ఒకవేళ వాళ్ళు సంక్రాంతికి బరిలోనే దింపాలి అనుకుంటే అది వేరే విషయం. కానీ రాజాసాబు డిసెంబర్ 5 నుంచి రిలీజ్ అవటం వల్ల ఆ ప్లేస్మెంట్లోకి అఖండ తాండవం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డిసెంబరే రిలీజ్ అయింది అక్కడ పార్ట్ 1 కూడా. ఒకవేళ అట్లా కూడా అవకాశం ఉంది. లేదు మనం కూడా జనవరికి వెళ్దామనే పరిస్థితి వస్తే చెప్పలేము. మరి అది కూడా మనం ఊహించలేము కూడా. అదే ఏది మంచిది అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది కాబట్టి డిసెంబర్లోనే అఖండ తాండవం రిలీజ్ అవ్వడం మంచిదంటారా? లేదా సినిమా పోటీ ఇస్తానికి ఏదైతే మనశంకర్ వరప్రసాద్తో పోటీగా అఖండ తాండవం రిలీజ్ అయితే సంక్రాంతికి బాగుంటుందండి? నేను అనుకోవడం ఏంటంటే అఖండ తాండవం అనేది డిసెంబర్ 5వ తారీఖు వస్తేనే కరెక్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద సినిమాలు ఏమి లేవు. ఒక అవతార్ అనేది 2వ వారంలో ఉంది సిరీస్ కాబట్టి, జేమ్స్ కెమెరాన్ సినిమా 2 వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ 5న అఖండ తాండవం రావడం బెటర్. పైగా సెంటిమెంట్ కూడా అఖండ వచ్చిన సెంటిమెంట్ అనేది నేనైతే అట్లాగా అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో చూద్దాం సార్. మొత్తానికి అఖండ తాండవం సంబంధించి అది సంక్రాంతి బరిలో ఉండబోతుందా లేదంటే డిసెంబర్ 5 ఉండబోతుందా? మొత్తానికైతే మనశంకర్ వరప్రసాద్తో మాత్రం రాజాసాబ్ పోటీ పడబోతున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.